టీఆర్టీ కాలనీలో ఉన్న గణపతిని మనం చూస్తున్నాము. ఇది రామ్‌నగర్‌లో టీఆర్టీ కాలనీ, రామ్‌నగర్‌లో ఉన్న గణపతి. ఇక్కడ స్వామివారు శివుడి రూపంలో ఉంటారు. మొత్తం మనకి ఆయనను చూస్తుంటే ఆయన తొండం, పైన కండ్లు, మూడో కన్ను అవి నిజంగా స్వామివారు మనని చూస్తున్నారేమో అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కూర్చున్న విధానం గానీ, ఆయన చేతిలో ఉన్న త్రిశూలం కానీ, ఒక పక్క డ్రమ్ము, ఒక పక్క ఆయన చేతిలో అన్నిటికి రుద్రాక్ష ఉండడం గూడా చాలా ఇదిగా ఉంది. స్వామివారు ఎంత నిండుగా ఉన్నారంటే, నిజంగా ఆయన వచ్చి అక్కడ కూర్చున్నారేమో అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. చాలా వినాయకుల్ని దర్శనం చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడెక్కడైతే స్పెషల్స్ ఉంటున్నాయో, ఆ వినాయకులనన్నిటిని సందర్శించుకుంటూ వస్తున్నాం. అలాంటిది ఈరోజు స్పెషల్‌గా మనం అమర్నాథ్ ఎళ్లి అందరం దర్శించుకోలేం. అలాంటి థీమ్‌తోనే ఇక్కడ టీఆర్‌పీ రామ్ నగర్‌లో అమర్నాథ్‌ని తలపించేలా మనం ఇక్కడికొస్తే నిజంగా అమర్నాథ్ వచ్చి ఆ శివయ్య తండ్రిని దర్శించుకున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుందనమాట. అలాంటి ప్రదర్శన ఇక్కడ జరిగింది. అమర్నాథ్ దర్శనం అనంతరం ఇట్లా శివయ్యని దర్శనం చేసుకొని దాని తర్వాత జ్యోతిర్లింగాల దర్శనం, తర్వాత గణపతి దర్శనాన్ని ఇక్కడ థీమ్‌తో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ విజువల్స్‌లో చూడొచ్చు. ఇక్కడ నందీశ్వరుని గూడా మనకి ఏర్పాటు చేశారు. ఇక్కడ నందీశ్వరుని దర్శనం చేసుకొని, దర్శనం అనంతరం మనం ఇలా పైకి వెళ్తూ ఉంటే పైన మనకి ఇదంతా ఒక అమర్నాథ్‌లోకి వెళ్తున్నప్పుడు గృహలోకి ఎలా అయితే ఉంటుందో అలాగనే ఇక్కడ అంతా సెటప్ చేశారనమాట. దీని తర్వాత ఇలా స్లోగా పైకి వెళ్తుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు ఇక్కడ పెట్టారు. అమర్నాథ్‌లో ఎలా అయితే మనకి శివుడు కనిపిస్తాడో అదే విధంగా మనకి ఇక్కడ శివుడు కనిపించడం జరుగుతుంది. ఎవరైతే ఇదంతా థీమ్‌ని సెలెక్ట్ చేసి ఇలా జ్యోతిర్లింగాల దర్శనం గురించి అమర్నాథ్‌ది ఇదంతా థీమ్ ఏర్పాటు చేశారో ప్రెసిడెంట్ గారున్నారు. తనని అడుగుదాం అసలు ఈ థీమ్ ఆలోచన ఎలా వచ్చింది? మనం ఇక్కడ వినాయకుడిని కూడా చూస్తే ఆయన కళ్ళు మననే చూస్తున్నారేమో! ఆయన మూడో కన్ను గూడా ఎలా అయితే శివయ్య తండ్రికి ఉంటదో, శివుడికి మనం ఆయన మొహబింబం మనం చిత్రరూపం చూస్తే ఎలా అయితే ఉంటదో, అదే రూపంలో ఇక్కడ గణేశుడికి గూడా ఉండడం జరిగింది. ఇక్కడున్నారు సార్. నమస్తే. నమస్తే మేడం. అసలు సార్ ఈ థీమ్ తీసుకోవాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా అసలు స్టోర్ చేయగలుగుతున్నారు? అమర్నాథ్ చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఐస్ అంతా ఉండడం అది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఇది మాది టీఆర్టీ క్వార్టర్స్ రామ్‌నగర్ ముషీరాబాద్ 63వ సంవత్సరము విగ్రహ ప్రతిష్ఠించడము. ఇది 7th జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. దాదాపు 63 ఏళ్లుగా ఇక్కడ ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. ఒక లాస్ట్ 3, 4 ఏళ్ల నుంచి ఇట్లా లాస్ట్ టైం కేదార్‌నాథ్ సెటప్ చేశాము. అది కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఈసారి 12 జ్యోతిర్లింగాలతో పాటు ఈ రెప్లికా ఆఫ్ అమర్నాథ్ అంటే మంచు లింగం అమర్నాథ్ సెటప్ చేయడం జరిగింది. దీనికోసం మా యూత్ తమ్ముళ్ళు, టీఆర్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యకర్తలు అందరూ చాలా కష్టపడి రాత్రింబవళ్ళు ఈ సెటప్ చేశారు. అంటే టైం ఇది దాదాపు ఒక 10-15 డేస్ వర్కౌట్ చేశారు మేడం వీళ్ళు. వీళ్ళే ఒక ప్లాన్ చేసుకొని అందరూ దాన్ని ఫాలో అయ్యి కంటిన్యూగా సెటప్ రావడానికి చాలా కష్టపడి సొంతగా చేసుకున్నారు. ఎవరికి ఏమి కాంట్రాక్ట్ అట్లా ఏమి ఇవ్వకుండా సొంతగా చేసుకున్నారు. అంతా ఓన్ థాట్స్ అండి. లాస్ట్ టైం కూడా కేదార్నాథ్ కూడా వీళ్ళు ఓన్ థాటే. అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది కేదార్నాథ్. ఇప్పుడు మనకి దాదాపు జంట నగరాలు ముషీరాబాద్ పేరు ఆల్రెడీ టీఆర్టీ క్వార్టర్స్ అంటే అన్ని ఛానల్స్లో అన్ని పేపర్స్లో అందరు విఐపీలు కూడా రావడం జరిగింది. సో ఇది బ్రహ్మాండంగా ఈసారి మాకు సక్సెస్ అయింది. మార్నింగ్ 4 వరకు పబ్లిక్ ఉంటున్నారు మేడం. 4 వరకు ఉంటున్నారు. 3:30, 4 వరకు పబ్లిక్ ఉంటున్నారు. మార్నింగే కొంచెం ఒక 1-2 అవర్స్ ఖాళీగా ఉంటుంది. ఇంకా ఇవాళ ఇది లాస్ట్ డే, రేపైతే నిమజ్జనం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి దాన్ని అన్నీ స్టార్ట్ చేస్తారు మేడం. డెకరేషన్ అవన్నీ, వ్యాన్ అవన్నీ ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. అవును మేడం. నిమజ్జనం అయితే ప్రతి ఏడాది ట్యాంక్ బండ్లోనే జరుగుతుంది. విగ్రహం ఇంత భారీగా ఉన్నా కానీ మేము దాన్ని ప్లాన్ చేసుకొని ఎవ్రీ ఇయర్. అలాగే గణేష్ ఆగమన్ కూడా చాలా మంచిగా సక్సెస్ చేశాము. అది కూడా చాలా భారీ ఎత్తున తెచ్చాము. అలా మనం దర్శనానికి అమర్నాథ్ దర్శనానికి అక్కడ నందీశ్వరుని దర్శనం చేసుకొని ఎలా అయితే మనం అమర్నాథ్ వెళ్తామో ఇలా కొండలు గుట్టలు ఎలా అయితే ఎక్కుతూ వెళ్తామో అలానే మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఇలా స్లోగా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, దీని మీద కూడా మనం నడుస్తూ ఉంటే మనకి అమర్నాథ్లో ఎలా అయితే స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎంత ఐస్గా ఉండి మన కాళ్ళు
ఎలా నొప్పి పుడతాయి అసలు సేమ్ అమర్నాథ్కి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నామేమో అన్న ఫీల్ మాత్రం కంపల్సరీగా వస్తుంది. స్వామిని అసలు ఇలా ఏర్పాటు చేయడం అలా అనేది ఎలా సాధ్యమైంది అసలు? ఎలా అలా మనకి మంచులాగా అలానే స్వామివారు మెల్ట్ అవ్వకుండా ఎలా ఉన్నారో అసలు ఏంటి? అది దానికి ఫ్రీజర్స్ పెట్టాం యాక్చువల్లీ. సో దానివల్ల అది ఉంటుంది అనమాట. ఇదంతా ప్లాన్ మా కాలనీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరి థింకింగ్ వల్ల, వాళ్ళ ఐడియాలజీస్ వల్ల ఇదంతా అయ్యింది. సో అమర్నాథ్ అనేది ఐస్లింగమే కదా, సో అట్లా అందరూ చాలా హార్డ్ వర్క్ చేసినారు, చాలా ప్లాన్ చేసి ఇదంతా చేసినారు. ఇదంతా మేము హ్యాండ్స్తోనే చేసినాం. లైక్ ప్రతి ఒక్కటి ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, ఇదంతా షెడ్ ఏదైతుందో, ఇదంతా కూడా లైక్ మా వాళ్ళే చేసినారు అనమాట. మొత్తం మా కాలనీ మెంబర్స్ అంతా. ఇదంతా ఒక రోడ్ అనుకుంటా ఆ, కదా? రోడ్. ఖాళీ place రోడ్. వెహికల్స్ ట్రావెల్ చేసే రోడ్ ఇది నార్మల్గా. కానీ ఇక్కడంతా లైక్ బ్లాక్ చేస్తాం అనమాట. ఎవ్రీ వినాయక చతుర్థి వచ్చినప్పుడు ఇక్కడ బ్లాక్ చేస్తాం, ఎందుకంటే అక్కడ పెద్ద షెడ్ ఉంటుంది మాకు. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే మేము లాస్ట్ ఇయర్ కూడా కేదార్నాథ్ పెట్టినాం. సో కేదార్నాథ్ పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి మాకు ఇంకా ఐడియాస్ రావడం స్టార్ట్ అయిందనమాట. సో అట్లా ఇదొకటి దాంట్లో. మీరు ఇందాక తను చెప్పారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లల థింకింగ్ తో పాటు వాళ్ళు ఓన్ గా చేస్తున్నారని. అంటే అసలు ఇలా ఉంటుంది మెల్ట్ అవ్వకుండా మనము ప్రొజెక్ట్ చేయగలుగుతాము అన్నది ఎలా వచ్చింది అసలు అంటే ఆలోచన? ఒక్కరిదని కాదు, అది ప్రతి ఒక్కరికి లైక్ వచ్చింది, ఆ థాట్ వచ్చేసింది. సో అట్లా చిన్న చిన్న ఐడియాస్ తోని వాళ్ళు ఇంకా plan టెక్నాలజీ కూడా మారుతుంది కదా, సో అంతా మెషిన్స్ తోని అట్లా దానివల్ల పెడుతున్నాం. possible అయింది. ఎన్ని డేస్ పట్టింది మీరు అంతా ఓన్ గా మోర్ దెన్ అ మంత్, 2 months నుంచి చేస్తున్నాం. ఓకే. మ్మ్. ఇక్కడ స్వామి జ్యోతిర్లింగాలు కూడా పెట్టారు. అవును. ఎలా జ్యోతిర్లింగాలకి పూజలు జరుగుతూ ఉంటాయి? అమర్నాథ్ని దర్శించుకొని వెళ్ళాక అక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఫస్ట్ అక్కడ దర్శించుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తున్నారు. మ్మ్. అది ఎంత మంది క్రౌడ్ చాలా మంది ఒక వస్తారు. రోజు మినిమం 25,000 30,000 పీపుల్ అయితే పక్కా వస్తారు. లైక్ ఇది లైక్ లిటరలీ 24 hours ఉంటుంది అనమాట. లైక్ ఫస్ట్ డే నుంచి స్టార్టింగ్ ఒక 1-2 days అంతా రాకపోయినా, తర్వాత థర్డ్ డే నుంచి అందరికీ తెలిసింది లైక్ ఇక్కడ పెట్టినారు అని చెప్పి. చాలా అందరికీ తెలిసి ఎంతో మంది చూసినారు, ఇక్కడికి వచ్చి చూసినారు. చాలా రష్ అయిపోయింది. అక్కడ మీరు బ్యారిగేట్స్ కూడా చూసి ఉంటారు కదా. వర్కింగ్ డేస్ లో కూడా వస్తున్నారు, మండే ట్యూస్డేస్ లో కూడా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారు. అది 64 years. అవును. 63 completed. మ్మ్. 63rd year. 63rd year ఇది. ఓకే, ఓకే. 63 years నుంచి మీ పేరెంట్స్ అలా వస్తున్నారు. అలా అది మొత్తం చాలా మా జనరేషన్స్ తాత నుంచి వాళ్ళు, వస్తుంది. మా తాత వాళ్ళు, తర్వాత మా డాడీ వాళ్ళు, తర్వాత అన్న వాళ్ళు, అట్లా లైక్ జనరేషన్స్ కంటిన్యూ అయ్యకుంటూ వస్తుంది ఇది. ఎలా అనిపిస్తుంది ఇంత సక్సెస్ అయినా? చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. కేదార్నాథ్ థీమ్ కూడా మీకు అంతే సక్సెస్ అయింది. చాలా సక్సెస్ అయింది. ఎలా అనిపించింది దీని గురించి ఫీడ్బ్యాక్? అసలు చూస్తుంటే అలా నిజంగా కేదార్నాథ్ వచ్చామేమో అన్న ఫీల్ మాత్రం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? అందరు కూడా అదే చెప్తున్నారు, చాలా బాగుంది, చాలా మంచిగా పెట్టినారు. ఇంకా ఎవరైతే అక్కడికి వెళ్ళలేరో, ఎవరైతే అక్కడ ట్రావెల్ చేయలేరో వాళ్ళందరికీ ఇది చాలా ప్లస్ పాయింట్ అయింది అని చెప్పి లైక్ మేము వాళ్ళ గురించి ఆలోచించి కూడా లైక్ ఇప్పుడు అమర్నాథ్ అంటే లైక్ చాలా తక్కువ మంది వెళ్ళగలుగుతారు అక్కడికి. ఇట్ ఈస్ లైక్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్, రైట్? సో అట్లా అని చెప్పి మేము అందరి గురించి ఆలోచించి ఇక్కడ నాట్ ఓన్లీ అమర్నాథ్, జ్యోతిర్లింగాల గురించి కూడా అందరు చెప్తున్నారు. అసలు ఇక్కడ వెళ్తామని కూడా అనుకోలేదు, ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాం మేము. ఇది చాలా మాకు హెల్ప్ అయ్యింది అని చాలా మంది చాలా చెప్తున్నారు. హ్యాపీ ఫీల్ అయినారు. ప్రతి ఒక్కరు చాలా హ్యాపీ ఫీల్ అయినారు. వాళ్ళ హార్ట్ అంతా హ్యాపీనెస్ తో ఫీల్ అయ్యి అందరు బయటికి వెళ్ళినారు ఇక్కడ నుంచి. ఎప్పుడు నిమజ్జనం స్టార్ట్ రేపు అంటున్నారు, రేపటి వరకు ఎంత క్రౌడ్ వచ్చేది ఉంది? నిమజ్జనానికి ఏంటి స్పెషల్ గా మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే అది సస్పెన్స్ అది. Yeah. అందరూ అలా చెప్తే ఎలా అంతే, రేపు అంటే వచ్చి చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. లేదు, ఇప్పుడు ఆల్రెడీ తెలుసు కదా ఇక్కడ అమర్నాథ్ పెట్టినని. సో అది కూడా అట్లే నిమజ్జనం కూడా అట్లే ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. సో లేదు, లేదు. రేపు మీరు కూడా రేపు వచ్చి చూడండి. ఎన్ని గంటలకు స్టార్ట్ అవబోతుంది? 7:38. ఈవినింగ్ నైట్ 7:38. మార్నింగ్ 6 o'clock వరకు మా కాలనీలోనే ఉంటుంది గణేశుడు. దాని తర్వాతనే బయటికి వెళ్తుంది. ఇది అమర్నాథ్ ఈ రోజు నైట్ లాస్ట్. ఈ రోజు నైట్ లాస్ట్. ఓకే. మీకు నిమజ్జనానికి పర్మిషన్ ఎలా? అది రేపు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది, రేపు మార్నింగ్ కి నిమజ్జనం అవుతుంది. అందరిలో హ్యాపీ ఫీల్ మాత్రం నింపారని చెప్పొచ్చు. చాలా అందరినీ సాటిస్ఫై చేస్తున్నాము. ఒక్కసారి కాదు, లైక్ చాలా సార్లు వచ్చినారు. రిపీటెడ్ పీపుల్ వచ్చినారు. చాలా మంది చాలా సార్లు వచ్చి వెళ్ళినారు. లైక్ 2-3 times వచ్చినారు. లైక్ చాలా మంది ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకొచ్చినారు. అట్లా ఎక్కడెక్కడ నుంచి దూరం ప్లేస్ నుంచి వచ్చినారు వస్తున్నారు. అందరూ. వరంగల్ నుంచి, ఇక్కడ చాలా ఊర్లలో నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ నడుస్తున్నప్పుడు కూడా మీరు మాత్రం అమర్నాథ్ కి వెళ్ళారు అన్న Feel, ఫీల్. అందుకే.
థింగ్. Yeah. ఎందుకంటే స్వామివారిని ఒక్కరినే చూడకుండా ఆ. మనం నడుస్తున్నప్పుడు కూడా ఆ మంచులో అమర్నాథ్, వెళ్ళి ఆ. అమర్నాథ్ అంటే ఎలా మెయిన్ థింగ్ ఐస్ అది కదా, ice. సో ఐస్ థీమ్ తోనే ప్లాన్ చేస్తున్నాం మేము. కానీ చాలా బాగుంది మీరు పెట్టిన కొంచెం ప్లేస్ నా 4 అడుగులు వేస్తే అదే. అమర్నాథ్ అవును. ఎలా వెళ్తారా అన్నంత డౌట్ మాత్రం ఇది Mm. ఒక్కరిది కాదు, మొత్తం మా కాలనీ అందరి శ్రమ ఇది. లైక్ ఒక్క పర్సన్ అని కాదు, ప్రతి ఒక్కరు లైక్ ఈవెన్ లైక్ ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఏదో ఒక చిన్న కాంట్రిబ్యూషన్ అయితే వాళ్ళు చేసినారు. చాలా లైక్ బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఇప్పుడు మేము ఇట్లా లైక్ మంచి హ్యాపీగా హ్యాపీగా 2 ఉన్నాం months అందరం. నుంచి చాలా చాలా కష్టపడుతున్నారు కష్టపడ్డారు. అందరూ. ఆ ప్లాన్ చేయడం కానీ, అది ప్రొసీడ్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి ఏంది ఎక్కడి నుంచి చేయాలి ఎవ్రీథింగ్ వాళ్ళు ప్లాన్ చేసినారు. చాలా కష్టపడ్డారు. ఇక్కడ గణేషుని కూడా చూస్తే మనం చాలా స్పెషల్ గా ఉన్నారు. ఆ. అసలు గణేషుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ధూల్పేట్, బడం అంటే ఇలా మీరు ఓన్ గా మీరు అనుకునే ఐడియాస్ తో స్వామివారిని చేయించడం జరుగుతుందా లేకపోతే మీరు మేము అనుకునే చేస్తామండి. లైక్ ఇప్పుడు ఇలా కావాలి అని చెప్పి వాళ్ళకి ఎవరైతే క్రియేట్ చేస్తారో లైక్ పెయింటింగ్ కానీ డిజైన్ కానీ వాళ్ళకి చెప్తాం ఇట్లా ఈ మోడల్ కావాలి, సో అట్లా వాళ్ళు చేసేస్తారు. స్వామివారిని ఇక్కడ అమర్నాథ్ శివుణ్ణి ప్రతిష్ఠించినట్టే స్వామివారి గణేషుని కూడా చూస్తే అవును, ఆయన పైన మూడో కన్ను కన్ను. ఇలా తెరిచి ఇలా ఉన్నట్టు అవును, అనేది మాత్రం అవును. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అది ఎలా శివుడి రూపం అనమాట. ఆ శివుడి గణేష్ రూపం. శివుడి రూపం, ఆ. శివుడి రూపంలో ఉన్న గణేశుడు అది. మీ తాటిన గణేషుని మొత్తం కూడా ఇలా ఉండాలి అనేది ఆ, sketch అంటే అవును. మొత్తం ఇంకా టీమ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ అనమాట ప్రతి ఒక్కరు. లైక్ టీఆర్టీ కాలనీ ఉంది కదా, సో ఆ కాలనీలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ. ఇదంతా మనం చూస్తే గోనె సంచులు, కొబ్బరి పీసు, ఈతాకు అంటాం కదా, మనం ఊర్లలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. ఇది తడికల కోసమని ఇలా పెడుతూ ఉంటారు. అదే థీమ్ అసలు ఎక్కడ అన్నిటికీ వీళ్ళు పిఓపి కొట్టేసి ఇది మనకి న్యాచురల్ లుక్ ఇచ్చేటట్టు చేశారు. 2 months కష్టపడి ఇక్కడున్న యూత్ వాళ్ళే చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. అంతే మనం ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. జ్యోతిర్లింగాల దర్శనం కూడా చేసుకుందాం పదండి. మనకి ఇక్కడ జ్యోతిర్లింగాల దర్శనానికి కూడా ఇక్కడ బ్యారిగేట్స్ ఏర్పాటు చేసి మనకి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, కనకదుర్గ అమ్మవారు ఇలా 3 రూపాయలని అమ్మవారి దర్శనాలు. మనం ఇటు రైట్ సైడ్ చూసుకుంటే మనకి సోమనాథ జ్యోతిర్లింగం కనిపిస్తుంది. గుజరాత్ స్వామివారిది కూడా ఇక్కడ నిజంగా జ్యోతిర్లింగంకి వచ్చి మనం దర్శనం చేసుకుంటున్నామేమో అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్క జ్యోతిర్లింగాన్ని వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మల్లికార్జున స్వామి శ్రీశైలంలో ఉంటారు. మ్యాక్సిమం అందరం వెళ్ళుంటాము శ్రీశైలం. మహాకాళేశ్వర ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుంది. మనకి ఇది ఒక జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉంటుంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్లో ఉంటుంది. మనకి భీమశంకర మహారాష్ట్రలో ఉంటుంది మనకి జ్యోతిర్లింగం. చాలామంది మహారాష్ట్ర మనం షిరిడి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అక్కడ ఉన్న జ్యోతిర్లింగాల్లో అదొక జ్యోతిర్లింగాన్ని మాత్రం చాలామంది కవర్ చేస్తూ ఉంటారు. రామేశ్వరం తమిళనాడు ఈ జ్యోతిర్లింగం, ఇది తమిళనాడులో ఉంటుంది. మనం ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలకి వెళ్ళి దర్శనం చేసుకోలేం కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రతిష్ఠించడం, అక్కడ అమర్నాథ్ని దర్శించుకున్నాక మనకి జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుంది. నాగేశ్వర్ గుజరాత్లో ఉంటుంది జ్యోతిర్లింగం. కాశీ విశ్వనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది మనకి జ్యోతిర్లింగం. త్రయంబకేశ్వరం ఇది కూడా మహారాష్ట్రలోని జ్యోతిర్లింగం. ఇది వచ్చేసి కేదార్నాథ్ జ్యోతిర్లింగం మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. వీళ్ళు లాస్ట్ టైం థీమ్ కూడా కేదార్నాథ్ థీమ్ చాలా సక్సెస్ అయింది. దాని తర్వాత దాని ఆలోచన నుంచే అమర్నాథ్ థీమ్ అనేది వాళ్ళు తీసుకురావడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది అమర్నాథ్ని స్వామిని దర్శించుకోవడం కూడా. ఆ మంచుకొండల్లో నడిచిన వాళ్ళు పెట్టిన ఆ కొంచెం వే కూడా ఎలా నడుస్తారా అమర్నాథ్ ఆ స్వామి జ్యోతిర్లింగాన్ని చూడడానికి ఎంత కష్టపడతారా అనేది మాత్రం ఆ ఒక్క సెకండ్లో మాత్రం అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి కృష్ణేశ్వర జ్యోతిర్లింగం, ఇది కూడా మహారాష్ట్రలో ఉంది మనకి. ఎస్ సార్, ఎలా అనిపిస్తుంది? చాలా సక్సెస్ అయింది. మీరు లాస్ట్ టైం కేదార్నాథ్ అయితే ఎలా అయితే సక్సెస్ అయిందో ఈసారి అమర్నాథ్ దాని గురించి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ రీల్ చూసినా ఆ కొంచెం సేపు అక్కడికి వెళ్ళొస్తే చాలు అమర్నాథ్ వెళ్ళిన ఫీలింగ్ ఉందని చాలామంది చెప్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే మేము గత 65 ఏళ్ళ నుండి వినాయకుని పెట్టి ప్రోగ్రామ్ చేస్తున్నాము. అంటే అప్పట్లో ఏంటంటే ఆర్కెస్ట్రా అని అదని ఇదని అప్పట్లో అది ఫేమస్. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది కాబట్టి ఏదన్నా కొంచెం చూపెట్టాలి అంటే పబ్లిక్కి కొంచెం పని అక్కడ వెళ్ళని వాళ్ళకి ఏదైనా చూపెట్టాలని చెప్పేసి లాస్ట్ టైం కేదార్నాథ్ చేసాము. అది చాలా సక్సెస్ అయింది. ఈసారి అమర్నాథ్ చేస్తాము. మీరు చూస్తున్నారు ఎంత అయిందో. అట్లా అని మేము ఇది ఇప్పుడు 5th జనరేషన్, ఇది 5th 6th జనరేషన్ ఇది. అంటే మేము చాలా బాగా చేస్తాము. అంటే మేము చెప్పుకోవడం అని కాదు, మీరు అందరు మీరు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు.
పిల్లలందరూ మా- కష్టపడి 2 మా months పిల్లలు చాలా కష్టపడ్డారండి. ఆ, అన్న చెప్పొద్దు కానీ కొంచెం దగ్గర దగ్గర ఒక 20-25 రోజులు కష్టపడి సొంతంగా చేసుకున్నారు. హ్మ్. సొంతంగా చేసుకొని అదే మా పిల్లలంతా అబ్రాడ్లో ఉన్నారు. వాళ్ళ సహకారంతో అంతా బాగా అవుతుంది ఇక్కడ. తీర్థ ప్రసాదాలు కూడా మాకు 11 రోజులు కంటిన్యూగా ప్రసాదాలు పంచుతారు ఇక్కడ మా దగ్గర. నిమజ్జనం ఏంటి వీళ్ళు థీమ్ రేపు నిమజ్జనం ఎలా జరగబోతుంది మీరు చాలా- అమర్నాథ్ ని చూపించినట్టు మాకు రేపు నిమజ్జనంలో మా నిమజ్జనము ప్రేక్షకులకి ఏం మేడం message? మీరు నిమజ్జనంకి వస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఇక్కడ. Yeah. ఈ చెప్తే పిల్లలంతా చాలా మంది వస్తారు ఈ కదా. పిల్లలంతా డాన్స్లు ఇస్తారు మేడం వీళ్ళంతా. Okay. ఉమ్. ఏంటి వీళ్ళంతా అమర్నాథ్ థీమ్ ఏమన్నా ఉండబోతుందా నిమజ్జనానికి కూడా లేకపోతే ఏమన్నా ప్లాన్ చేశారా స్పెషల్ గా అది చూడాలి మేడం, ఇంకా ఏం మాట్లాడలేదు, అది చూసి కనుక్కోవాలి అది. కానీ నిమజ్జనం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగా చేస్తాం మేము. ఈ జ్యోతిర్లింగాలు ఓన్లీ ఇక్కడ ప్రతిష్ఠించడమేనండి రోజు ఇక్కడ ఎలాంటి పూజలు ఏమన్నా జరుగుతాయా ఏంటి అసలు ఇక్కడ అంటే ఎలాంటి రోజు కార్యక్రమాలు? ఇప్పుడు జ్యోతిర్లింగాలు పెట్టినప్పటి నుండి రోజు పూలదండలు చేంజ్ చేయడము, దీపాలు పెట్టడము మ్మ్. అది కంపల్సరీ మేడం. ఓకే. ఇక్కడ అమ్మవార్లను కూడా ప్రత్యేకించి పెట్టారు. పెట్టారు. ఇది ఏంటండి అసలు ఇక్కడ ఇలా పెట్టాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఇట్లా పెడితే కొంచెం అమ్మవారిని కొంచెం వాళ్ళని కూడా దర్శనం చేసుకొని వెళ్తారని చెప్పేసి అలా పెట్టాము. ఓకే. ఓకే, అదనమాట. కొన్ని మొత్తానికైతే ఈసారి చాలా సక్సెస్ అయ్యామని మేము అనుకుంటున్నాం. యా నిజంగా మీరు సక్సెస్ అయ్యారండి. మీ టీఆర్పీ వాళ్ళు ఈ కాలనీ పెట్టినందుకు మాత్రం సోమవారం మనం అమర్నాథ్ వెళ్ళి దర్శనం చేసుకున్న ఫీల్ మాత్రం వచ్చింది. చాలా మంది ఇప్పుడు బేగం బజార్ నుండి మేము చిన్నప్పుడు బేగం బజార్ మేము వెళ్ళే వాళ్ళం, ఆ. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి. అట్లా అయిపోయింది. చూసారు కదా ఇక్కడ అమర్నాథ్ స్వామి దర్శనం, ఇక్కడ జ్యోతిర్లింగాల దర్శనం, లక్ష్మీదేవి, సరస్వతి అమ్మవారు, కనకదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక్కడ వీళ్ళకి ప్రతి సంవత్సరం 64 సంవత్సరాల నుంచి వాళ్ళు విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ అనుకొని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ఇయర్ వాళ్ళకి అమర్నాథ్, లాస్ట్ టైం కేదార్నాథ్ వాళ్ళకి సక్సెస్ ఇవ్వడం ఒక మోటివేషన్గా అనిపించి అమర్నాథ్ అందరూ వెళ్ళలేరు కాబట్టి కొంతమంది కన్నా ఇది చూపించిన వాళ్ళం అవుతామని వాళ్ళు ఇలా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం నిజంగా రేపు మధ్యాహ్నం వరకు ఇక్కడ అవకాశం ఉంది. మనం ఎవరైతే చూడలేదో వచ్చి ఖచ్చితంగా చూడవచ్చు. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్.